ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సివిల్ సప్లై చైర్మన్ పట్టాభిరామిరెడ్డి ఈరోజు టౌన్ హాస్పిటల్లోని ఒక స్కూల్లో, అంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు జామెట్రీ బాక్సు, అదేవిధంగా ఒక ప్యాడ్ని వందలాది మంది పిల్లలకి అందజేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈరోజు ఎంతో ఘనముగా, అంటే నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మామయ్య, లోకేష్ మామయ్య హ్యాపీ బర్త్డే అంటూ కూడా పిల్లలు పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. మనం చూస్తున్నాము, పెద్ద ఎత్తున ఇక్కడ కేకలు చేసుకుంటారు. ఒక పండుగ వాతావరణం ఏర్పడింది ప్రస్తుతము చూస్తున్నాము. అదేవిధంగా బాలికలు, ఇట్లు బాలురు మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున ఇచ్చేసుకుంటారు. చాలామంది నారా లోకేష్ పుట్టినరోజున ఒక పండుగ జరుపుకుంటున్నారు. ప్రస్తుతము ఈ పండుగ పౌర సరఫరాల శాఖ చైర్మన్ పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా సుమారు 5-6 స్కూళ్ళలో కూడా వీళ్ళు ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. చెప్పండి, అంటే మొత్తం ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు, అసలు కార్యక్రమం ఏమిటి? ఈరోజు మా నాయకుడు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మున్సిపల్ స్కూల్స్లో ఉండే 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాడు, జామెట్రీ బాక్స్, 2 పెన్నులు వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన జ్ఞాపకంగా ఇవ్వటం ఈరోజు జరిగింది. మున్సిపల్ స్కూల్స్లో, నెల్లూరులో ఉండే మున్సిపల్ స్కూల్స్లో 2000 మందికి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. సార్, ఒకటి ప్రధానంగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా ఈ మధ్యన ఇచ్చేస్తున్నారు. లోకేష్ గారు 3 అక్షరాల కాదు, నేను ఒకటే ఆయన గురించి చెప్పగలిగేది, మా భవిష్యత్తు లోకేష్ గారు. ఆ డిప్యూటీ సీఎం ఆ విషయాలకు నేను కామెంట్ చేయను, కానీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరిక ప్రగాఢంగా విశ్వసించే మొదటి మనిషిని నేను. అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో కూడా ఆయన పాదయాత్రలు చేశారు, అదేవిధంగా కష్టపడ్డారు అంటారు. అదేవిధంగా ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పరిశ్రమలు కూడా తీసుకుని వస్తున్నారు అంటున్నారు. మీరు ఎలా చూస్తారు దాన్ని? ఖచ్చితంగా సార్, ఈరోజు మీ అందరికీ నీకు ఇందాకనే చెప్పాను, గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా హెచ్సిఎల్ కంపెనీని ఆయనే కృషితో తీసుకురావడం జరిగింది. ఆ రోజు 5,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి 15,000 ఉద్యోగాలకి ఈరోజు ఒప్పించడం జరిగింది. 30 రోజుల్లోనే 65,000 కోట్లు పెట్టుబడితో రిలయన్స్ కంపెనీతో పెట్టుబడి పెట్టి ఒప్పించడం జరిగింది. మళ్ళీ ఉక్కు దిగ్గజాలు అయిన సంస్థలు, మెటల్ కంపెనీ, స్టీల్ కంపెనీ వాళ్ళు 1,40,000 కోట్లు పెట్టుబడి పెట్టేదానికి ముందుకొచ్చారు. ఇది మామూలు విషయం కాదు. మీ అందరికీ తెలుసు, బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కూడా పేర్కొంది మంత్రి లోకేష్ గారి గురించి. ఈరోజు జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ అని కూడా ఈరోజు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఈరోజు పేర్కోవడం జరిగింది. అదేకాదు, విద్యా విధానంలో కూడా పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ఇంటర్ విద్యలో కూడా మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేశారు. ఉచిత పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వటం అందిస్తున్నారు. మళ్ళీ అంతేకాదు, ప్రైవేటు విద్యా సంస్థలు ధీటుగా ఈరోజు ఇంటర్ విద్యలో కూడా పెను సంస్కరణలు జరగబోతున్నాయి. ప్రధానంగా దానికి ముందు ఉదాహరణకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూనియర్ కాలేజీలో 15,000 అడ్మిషన్లు పెరిగాయి. అది చాలా శుభపరిణామం. ఆయన ఒకటే నినాదం, రాష్ట్రం ఫస్ట్, ప్రజలే ఫైనల్స్ అనే నినాదంతో ఈరోజు నారా లోకేష్ విధానం ఆ ప్రగతి పదం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది. చివరిగా, అంటే కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే రామాయపట్నం వద్దగా భారత్ పెట్రోలియము ఇది కార్పొరేషన్ కూడా తీసుకుని వస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లా ఎక్కడికో వెళ్ళిపోతుందంటారు. దీనికి నారా లోకేష్ పాత్ర ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు ప్రభుత్వంలో కీలక పాత్ర ఈరోజు నారా లోకేష్ గారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నారా లోకేష్ పాత్ర
చెప్పుకోగలిగిన కీలక పాత్ర అని కూడా మీకు మనం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నారా లోకేష్ కీలకమైన పాత్ర వహిస్తున్నారు. మాలాంటి యువతకు మొత్తం భవిష్యత్తు నారా లోకేష్. రాబోయే రోజుల్లో నారా లోకేష్ సీఎం కావాలంటే కూడా ఈయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.